హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. 12/3/2025 మార్చ్ బుధవారం చెన్నై మార్కెట్స్ రేట్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్యం కేజీ 30 నుంచి 40 రూపాయలు. ఉజాల వంకాయ కేజీ 20 నుంచి 35 రూపాయలు. వరి వంకాయ కేజీ 10 నుంచి 20 రూపాయలు. బాటిల్ బ్రింజల్ కేజీ 20 నుంచి 35 రూపాయలు. పెన్సిల్ బీన్స్ కిలో 30 నుంచి 45 రూపాయలు. చౌవంకాయ కేజీ 5 నుంచి 15 రూపాయలు. వైట్ బీన్స్ కేజీ 30 నుంచి 40 రూపాయలు. బెల్ట్ చిక్కుడు కేజీ 20 నుంచి 30 రూపాయలు. సన్న చిక్కుడు కేజీ 20 నుంచి 30 రూపాయలు. గోరు చిక్కుడు కేజీ 20 నుంచి 35 రూపాయలు. పుదీనా 50 కట్టల బస్తా 100 నుంచి 160 రూపాయలు. కొత్తమల్లి 50 కట్టల బస్తా 50 నుంచి 100 రూపాయలు. ముల్లంగి కేజీ 5 నుంచి 10 రూపాయలు. బెండకాయ 30 నుంచి 40 రూపాయలు. ఊటీ క్యారెట్ 30 నుంచి 40. లోకల్ క్యారెట్ 20. ఊటీ బీట్రూట్ 15 రూపాయలు. లోకల్ బీట్రూట్ 10 రూపాయలు. నూకల్ కిలో 5 నుంచి 10 రూపాయలు. పాత అల్లం 30 నుంచి 40. కొత్త అల్లం 40 నుంచి 60 రూపాయలు. పల్లకాయలు కిలో 5 నుంచి 10 రూపాయలు. సాంబార్ గుమ్మిడికాయ 60 కేజీల బస్తా 200 రూపాయలు. బూడిది గుమ్మిడికాయ 60 కేజీల బస్తా 150 రూపాయలు. జుక్ని 5 నుంచి 10 రూపాయలు. పొటాటో 10 నుంచి 16 రూపాయలు. స్వీట్ పొటాటో 10 నుంచి 20 రూపాయలు. అలసందకాయలు 25 నుంచి 40 రూపాయలు. చెమ్మగడ్డ కేజీ 30 నుంచి 50 రూపాయలు. మునక్కాయ కేజీ 30 నుంచి 50 రూపాయలు. పచ్చిమిర్చి కేజీ 20 నుంచి 35 రూపాయలు. కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్తా 100 నుంచి 120 రూపాయలు. బ్రోకలీ 20 నుంచి 30 రూపాయలు. టెంకాయ 20 నుంచి 35 రూపాయలు. క్యాప్సికమ్ 15 నుంచి 25 రూపాయలు. బజ్జీ మిర్చి 20 నుంచి 35 రూపాయలు. పచ్చి శనక్కాయ 50 నుంచి 60 రూపాయలు. రెడ్ క్యాబేజ్ 60 కేజీల బస్తా 400 రూపాయలు. క్యాబేజ్ 65 కేజీల బస్తా 100 నుంచి 200 రూపాయలు. టొమాటో చెర్రీ 30 నుంచి 50 రూపాయలు. దోసకాయ 10 నుంచి 15 రూపాయలు. బేబీ సొరకాయ 5 నుంచి 10 రూపాయలు. ముళ్ళు కాకర 15 నుంచి 20 రూపాయలు. పన్నీరు కాకర 15 నుంచి 20 రూపాయలు. బీరకాయ 20 నుంచి 30 రూపాయలు. స్వీట్ కార్న్ 5 నుంచి 12 రూపాయలు. ఇక టమాటా ధరలకు వస్తే 15 కిలోల బాక్స్ 150, 30 కిలోల బాక్స్ 300 పలికాయండి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది. ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి. అకస్మాత్తుగా నిన్న పడిన వర్షం కారణంగా ఈరోజు మార్కెట్ అనేది కొద్దిగా లైట్గా మళ్ళీ డౌన్ అయిందండి. సో బాక్సుల్లో వేసేవాళ్ళు పక్కగా ప్యాక్ చేసి బ్యాగులు వేసి పంపించవలసిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా ఈ 1 or 2 డేస్లో మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం స్టడీ అవుతుంది. సో దాని ప్రకారం రైతులందరూ మార్కెట్ మండీ ఓనర్స్కి కాల్ చేసుకొని మాలాంటి రైడర్స్కి కాల్ చేసుకొని కటింగ్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కొన్ని ఐటమ్స్ అన్నీ మళ్ళీ రైజింగ్లో ఉండొచ్చు. సో ఇలాంటి వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని ఎప్పటికప్పుడు మీరు లైవ్లో అందుకోవాలంటే మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కూడా 10 మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్.